గుళ్ళల్లా హుండీలున్నట్టే ఆర్టీఓ చెక్ పోస్ట్ల హుండీలు పెడుతుర్రు. లారీలోళ్ళు ట్రక్కులోళ్ళు ఆ హుండీకి మహారాజా పోషకులు. ఆఫీసర్లు ఎంత సిన్సియర్గా ఉన్నారంటే వాళ్ళు చెక్ పోస్ట్ కాడ డ్యూటీలో ఉన్నా లేకున్నా డ్రైవర్లు ఎవలంతల వాళ్ళొచ్చి చందాలు హుండీలేసిపోయే అద్భుతమైన ఆటోమేటిక్ వ్యవస్థను సెట్ చేసిరంటే. సర్కార్ మాకేమిచ్చుడు కాదు, మీకేం కావాలనో చెప్పురి, మేమే ఇస్తామని కేజీఎఫ్లో హీరో డైలాగ్ కొట్టినట్టే డైలాగులు కొట్టేటట్టున్నారు కదా కొంతమంది ఆర్టీఏ ఆఫీసర్లు. ఆర్టీఏ ఆఫీసుల మీద ఈ నడుమ ఏసీబీ దాడులు అవుతున్నా కూడా మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టు వసూల దందనైతే ఆపుతలేరు పోరి. కామారెడ్డి జిల్లా పొందుర్తి కాడ ఎంత పొందిగ్గా కూర్చొని వసూలు చేస్తున్నారో చూడురి. ఏసీబోళ్ళు చెక్ పోస్ట్ కాడ రైడింగ్కు పోయినప్పుడు డ్రైవర్లు వచ్చి చెక్ పోస్ట్ కాడ పెట్టిన ఉండిలో పైసలు వేసి పోతున్నారు. ఆ లారీ డ్రైవర్ల డెడికేషన్ను ఆర్టీఏ ఆఫీసర్లు అట్లా సెడి చేసిన సిస్టమేటిక్ సిన్సియారిటీని చూసి పరిశాన్ అయిపోయారు. వచ్చిన వాళ్ళు ఏసీ బోళ్ళని డ్రైవర్లకు తెలియదు కదా, ఎప్పుడు ఇచ్చినట్టే ఇక ఓ చేతుల కాగితాలు ఇంకో చేతుల కడకడకు 500 నోట్లు తెచ్చి ఉండిలు వేసి పోవట్టారు మంచిగా. మళ్ళీ ఇసొంటి సొమ్ములను మన చేత ముట్టుకోవద్దని ప్రైవేట్గా ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళతోటే వసూలు చేపిస్తున్నారు దొరలు. మరి టెక్నికల్గా దొరకవద్దు కదా అని ముందు జాగ్రత్త అన్నట్టు. ఏసీ బోలు పోయి చెకింగ్ చేస్తుంటే కూడా డ్రైవర్లు వచ్చి పైసలు ఇస్తుండే వరకు బీరిపోయిన ఏసీ బోలు మీరు ఆగుర్రాబోయ్ అని చెప్పి ఆ పైసలు ఎంత జామ అయినాయో లెక్క పెట్టిరు. ఇక ప్రైవేట్ వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఏసీ బోలు పట్టుకుంటే మా అంటే ఏమవుతుంది, కేసు అవుతుందా కానీ ఓ ఇంక్రిమెంట్ ఆపుతారా ఆపురి, మాకేం ఫరక్ పడదు. ఏసీ బోలు పాసింగ్ క్లౌడ్స్ లెక్క వస్తుంటారు పోతుంటారు, మేము ఈయనే పాతకపోయిన వాళ్ళం ఈయనే ఉంటాం అన్నట్టు కొందరు బరిదెగిచ్చి ఇంచు కూడా జంకుతలేరు. ఇక్కడ దాదాపుగా 80,000 రూపాయల క్యాష్ అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే దాదాపు 5 వ్యక్తులు ఇక్కడ ప్రైవేట్ ఏజెంట్స్ ఉండే, దానిలో 4 వ్యక్తులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ రిపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ కు పై అధికారుల ద్వారా పంపించడం జరుగుతుంది. యథా రాజ తదా ప్రజ అన్నట్టు ఆర్టీఏ ఆఫీసులలో ఇప్పటికీ అదే బ్రోకర్లదే రాజ్యం నడుస్తున్నది అనుకుంటా. ఇక తిట్టుకుంటా పోయి పైసలు ఇచ్చి పనులు చేపించుకుంటున్నారు పబ్లిక్ కూడా.